ఇదిగోండి, ఇది లక్షణాఫలం. దీన్నే మిరాకిల్ ఫ్రూట్ అని అంటారు. సౌర్ సూప్. ఇది దేనికి పనిచేస్తుందంటే క్యాన్సర్కి అద్భుతంగా పనిచేస్తుంది. 10,000 సార్లు కీమో ఇచ్చినంత రిజల్ట్ని ఇది ఇస్తుంది. ఈ లక్షణాఫలం ఆకులు తిని, ఈ పండు తిని క్యాన్సర్ వ్యాధిని తగ్గించుకున్న వాళ్ళు ఇక్కడ కోకొల్లలు ఉన్నారండి. ఇదిగోండి, ఇది సర్పాక్షి మొక్క. ఇది సర్పాక్షి అని ఎందుకంటే అంటే ఇదిగోండి, పాము తల షేప్లో ఉంటుంది. డిఫరెంట్ ప్లాంట్ ఇది సర్పాక్షి. ఇది పాము కరిచినప్పుడు ఇమీడియట్గా మనం తీసుకోవాలంటే ఈ విషాన్ని హరిస్తుంది అనమాట. ఇది ఉన్నప్పుడు పాములు రావు. ఇప్పుడు మా పెరట్లో ఇన్ని మొక్కలు ఉన్నాయి, కానీ పాములు అసలు కనపడడం ఎందుకంటే ఈ మొక్క వల్లేనండి. ఇది బిలింబి ఫ్రూట్. ఇది బిలింబి మొక్క. ఈ బిలింబి దేనికి పనిచేస్తుంది అంటే లివర్లో ఉన్న టాక్సిన్స్ అన్ని, అంటే విష పదార్థాలన్నింటినీ తొలగిస్తుంది. ఇప్పుడు డ్రంకర్స్ ఉంటారు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకి లివర్ దాదాపు వాళ్ళకి చాలా వరకు కణజాలాలు దెబ్బతిని ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ ఫ్రూట్ బాగు చేస్తుంది. అట్లనే దగ్గు, ఆయాసం, బ్రాంకైటిస్, ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఇది రక్షిస్తుంది. ఈ బిలింబి ఫ్రూట్ దీంతో పాటుగా చర్మ వ్యాధులు, ఈ ఆకులు చర్మ వ్యాధులు అన్నిటి నుంచి రక్షిస్తాయి. దీన్ని ఆకులు నూరి మెత్తగా పసుపు వేసుకొని రాసుకుంటే చర్మ వ్యాధుల నుంచి మనకి త్వరగా ఉపశమనం లభిస్తుంది. బిర్యానీ తెచ్చుకున్నప్పుడు, సరుకులు తెచ్చుకున్నప్పుడు బిర్యానీ ఆకులు డ్రై అయిపోయి తెచ్చుకుంటాం కదా, ఇది బిర్యానీ ఆకు. ఇది బిర్యానీ ఆకు ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉంటుంది కదా, గ్యాస్ట్రైటిస్, దానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఆవడా మామిడి. ఈ ఆవడా మామిడి అనేది షుగర్ పేషెంట్లకి, అలాగే ఏ టైం అయితే ఇప్పుడు మనకు మామిడికాయలు రావాలంటే, పునస్కాయలు రావాలంటే జూన్, జూలై, ఆగస్టు వరకు వస్తాయి. మన మామిడికాయలు రావాలంటే ఏప్రిల్, మే, జూన్ వరకు ఉంటాయి. కానీ ఈ మామిడికాయలు మొత్తం 12 నెలలు ఉంటాయండి మామిడికాయలు. ఏ టైంలో మామిడికాయ దొరుకుతుంది. దీని పేరు ఆవడా మామిడి. ఇదండి స్టార్ ఫ్రూట్. ఇది బ్రాంకైటిస్, ఆస్తమా, ఆకలి పుట్టడానికి పనికొస్తుంది. అట్లనే జుట్టు ఊడిపోయే వాళ్ళకి జుట్టు అసలు జుట్టు రాలిపోకుండా పనిచేస్తుంది. ఈవెన్ బట్టతల కూడా స్టార్ట్ అయినప్పుడు వెంట్రుకలు రావడానికి ఇది ఉపయోగపడుతుంది. దగ్గు, ఆయాసం వంటి వాటికి, ఊపిరితిత్తుల వ్యాధులు ఏదైనా ఇది రక్షిస్తుంది. అలానే షుగర్ని తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని పూర్తిగా తీసేస్తుంది. దగ్గు, జలుబు, ఆయాసం, బ్రాంకైటిస్, ఆస్తమా వీటన్నిటికీ అద్భుతంగా పనిచేస్తుంది. ఈవెన్ కరోనాను కూడా ఇది తగ్గించింది. ఈ ఆకులు కషాయం చాలు. దీన్ని ఏమి స్పెషల్గా మనం చేసుకోక్కర్లేదు. దీని పేరు అడ్డసరం. ఇది ఒక ఔషధ మొక్క, అద్భుతమైన ఔషధ మొక్క. ఇది వావిల్లో 2-3 రకాలు ఉన్నాయండి. దీంట్లో ఇది నీలి వావిలి. ఈ నీలి వావిలి మొక్క ఒళ్ళు నొప్పుల నుంచి, బాలింతలు స్నానాలు చేయించేటప్పుడు వేసే దగ్గర నుంచి ఇది మన శరీరంలో జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అట్లనే అజీర్తి వ్యాధులు కూడా తగ్గిస్తుంది. తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఏ నొప్పులైనా సరే ఇది అద్భుతంగా ఇది నీలి వావిలి. ఇది కూడా ఒక అరుదైన మొక్క. ఈ యాపిల్ షుగర్కి పనిచేస్తుంది, బీపీకి పనిచేస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలానే ఫైల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మలా యాపిల్ బాగా పనిచేస్తుందండి. ఫైల్స్ని కూడా తగ్గిస్తుంది. నోనీ ఫ్రూట్ అండి. ఈ నోనీ ఫ్రూట్ అనేది క్యాన్సర్ ఉన్న వాళ్ళని అద్భుతంగా క్యాన్సర్ తగ్గిస్తుంది. ఎలా తగ్గిస్తుంది అంటే, ఎలా తీసుకోవాలంటే ఈ ఫ్రూట్ని చిన్న ముక్కలుగా కోసి ఉడకబెట్టి దానిని మళ్ళీ మెత్తగా నూరుకోవడం కానీ, మిక్సీ పట్టడం కానీ చేసి దానిలో కొన్ని నీళ్లు తగిలించి దానికి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించి దాన్ని చల్లారిన తర్వాత దాన్ని భద్రపరచుకొని ఉదయం ఒక గ్లాసు నీళ్ళల్లో 2 స్పూన్లు ఇది ఆ కషాయాన్ని వేసుకొని తాగాలి. క్యాన్సర్ మీద ఫైట్ చేస్తుంది. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో అక్కడ ఉన్నటువంటి తెగవారు 150-120 సంవత్సరాలు ఈజీగా ఎలా బతుకుతున్నారని తెలుసుకుంటే ఈ పళ్ళు తింటున్నారని అర్థమైంది. ఇది మనకి 150 రకాల వ్యాధులు పైచిలకు ఈ వ్యాధులన్నిటికీ తగ్గిస్తుంది. ఇది జ్వరం, క్యాన్సర్, తలనొప్పి, షుగర్, బీపీ అని కాదు, ఏ వ్యాధికైనా సకల వ్యాధులని ఇది నిర్మూలిస్తుందండి. దీని పేరు నోనీ ఫ్రూట్. ఇది వాటర్ యాపిల్ అండి. ఇది షుగర్కి పనిచేస్తుంది. బాగా షుగర్ తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది. ఇది షుగర్కి, బీపీకి తగ్గించడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. దీని పేరు వాటర్ యాపిల్. ఇది ఇన్సులిన్ మొక్క అండి. ఇది షుగర్ పైన పనిచేస్తుంది. దీనికి ఇన్సులిన్ ఆకు, రణపాలాకు, తిప్పతీగ, జామాకు, దొండాకు, ఈ 5 ఆకులు ఉదయం 1, సాయంత్రం 1 తీసుకుంటే అసలు షుగర్ ఆనవాళ్ళే మనకు కనపడకుండా ఉంటుంది. కానీ ప్రతిరోజు గంట వ్యాయామం చేయాలి. దీనితో పాటు ఈ ఆకులు తీసుకొని కాస్త ఆహార నియమాలు పాటిస్తే షుగర్ అనేది మనకి దరిచేరకుండా ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో క్యాన్సర్కి దీంతోనే వైద్యం చేస్తున్నారండి. మనం ఈశాన్య రాష్ట్రాల నుంచి తెచ్చాం ఈ మొక్కని. దీని పేరు షిమ్రోబా. ఈ షిమ్రోబా మొక్క అనేది ఈ ఆకుల్ని బాగా మెత్తగా నూరి, ఈ ఆకులు నూరిన తర్వాత వాటిని మరిగించి ఒక పక్కన పెట్టుకొని ఉదయాన్నే మళ్ళీ వెచ్చ చేసుకొని తాగాలి. అంటే 12 గంటల పాటు వీటిని పక్కన పెట్టాలి. 10 నుంచి 12 గంటలు. మళ్ళీ ఉదయాన్నే మరిగించుకొని సాయంత్రం కూడా దాన్ని తీసుకోవాలి. ఈ రకంగా
ఆకులు చేసుకుంటే షిమ్రోబా ఆకులు ఇవి క్యాన్సర్ మీద అద్భుతంగా పనిచేస్తాయండి. ఎండిపోయిన సీతాఫలం అనుకుంటున్నారేమో, కాదు, పింక్ సీతాఫలం. మనకి జామకాయ పింక్ ఉంటుంది కదా, అలానే సీతాఫలం కూడా పింక్ సీతాఫలం అండి ఇది. ఈ సీతాఫలం అనేది దీనికి పింక్ కలర్ ఉండటం వల్ల మనకి సీతాఫలం ఇచ్చే ఫలితాలతో పాటు చర్మ వ్యాధుల నుంచి ఇది రక్షిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. దీని పేరు అవకాడో ఫ్రూట్. ఇంకా ఫ్రూట్స్ రాలేదు. ఈ ఫ్రూట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, అసలు ఎటువంటి న్యూట్రిషన్స్ అందలేదు శరీరానికి, బాగా విటమిన్స్ లోపం ఉన్న వాళ్ళకి అవకాడో అద్భుతంగా మాల్న్యూట్రిషన్ బాగా పనిచేస్తుంది. ఇండైజెషన్ సెట్ చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ మొక్క, ఇది లీచి మొక్క, ఇది దాదాపు మనకి ఇక్కడ దొరకదు, కానీ ఇది ఇక్కడ పెరుగుతుంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో నీడలో వేయటం వల్ల పెరిగింది. అయితే ఈ పండు దేనికి ఉపయోగపడుతుందంటే, చైనా మహారాణులు ఈ పండును ఉపయోగించేవారు వీరు అప్పట్లో. ఎందుకు అని అంటే చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది, నవ యవ్వనంగా ఉంచడానికి. అలానే యాంటీ ఏజింగ్గా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది.